జన్మమే రుచి చూడడానికి దొరికెరా దొరికెరా దొరికెరా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. అట్లా తినకుండా ఉండే ఆప్షన్ ఉంటే నేను కూడా చాలా తిన్నాను. తినాల్సింది అన్ని టేస్ట్ చేయాలి ఇక్కడికి వచ్చిన. ఏం కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా రెస్టారెంట్ పేరు అరుగుతుంది. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే, నోరు పడిపోయిందా? మధ్యలో నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది వినట్లేదు. అమ్మాయితో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది ముద్దపప్పు ఆర్డర్ చేసుకొని అది తింటూ వావ్ వాట్ ఇస్ దిస్ అసలు ఇంత క్రేజీగా ఉంది ముద్దపప్పు కేట్ అని చెప్పి వాళ్ళు వచ్చిన 10 రోజులు ఇదే రోజు ఆర్డర్ చేసాం. కుంభాలు తినడం ఇల్లు రావడం. ఎయిర్పోర్ట్ లో దింపే ముందు కూడా వాళ్ళు ముద్దపప్పు అంటే ఐటమ్ మైండ్ ఏం లేకపోతే ఇంటర్వ్యూ ఆయన తీసిన ప్రతి మూవీ చాలా క్లాసిక్ గా ఉంటుంది. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఆయనకి మొన్న మోటర్సైకిల్ బ్యాచ్ అయిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయినారు. అప్పటి నుంచి యాక్సిడెంట్ వైష్ణవి గారు తెలియదు కదా, నాకు చిన్నప్పుడు చైల్డ్హుడ్ క్రష్ అన్న వైష్ణవి గారు. ఏం మాట్లాడుతున్నావురా? సీరియస్లీ ఆవిడ యూట్యూబ్ లో చేసేటప్పుడు నేను ఇంకా చదువుకున్నప్పుడు అప్పుడు చూసాను తను యూట్యూబ్ లో. స్కూల్లో ఉన్నప్పుడు యూట్యూబ్ పెట్టుకోవాలి. అక్క ఏంటక్కది? పనీర్ పులకేసి చిత్ర పేరు పెట్టి ఇంటర్వ్యూస్ బోర్ పడతాయి అన్న. ఏ ఇంటర్వ్యూలో వచ్చినా కానీ అబ్బా చూడాలనిపిస్తూ ఉంటది. సినిమాలో ఎంజాయ్మెంట్ వరకు ఓకే అండి. వేసేసాడు, బాగా వేసేసాడు. త్వరలో చూడండి మీ దగ్గర లక్ష్మీ గణపతి ఫిల్మ్. నార్మల్ గా అయితే నువ్వు ఇంత మంచోడి కాదు, ఇంత వినయం మంచోడి కాదు. నార్మల్ గా నాకు తెలుసు నువ్వు రాత్రి కూర్చోడం అంటే నువ్వు ఎట్టుకో మంచి నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? జాక్ అనేది 10వ తారీఖు వస్తుంది. అది మేము అందరం చూస్తాను రెడీగా ఉన్నాం. హాయ్ అండి, ఈరోజు అయితే మనం సిద్ధు జొన్నలగడ్డ గారు మరియు వైష్ణవి గారితో లంచ్ చేయడానికి అరుగు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఉంది నెక్స్ట్ లెవెల్ అండి. రీసెంట్ టైమ్స్లో నేను తిన్న అన్ని రెస్టారెంట్స్లో కల్లా ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు పర్సనల్గా నచ్చింది ముద్దపప్పు ఆవకాయి అండ్ దాంతోపాటు మన వెజ్ మీల్స్. వీటన్నిటికన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏ ఐటమ్స్ ఉన్నాయంటే మన ఆంధ్ర స్టైల్ పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ క్రేజీగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ రెస్టారెంట్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఎవ్రీ వీక్ మీరు ఇక్కడికి వచ్చి డెఫినెట్గా టేస్ట్ చేస్తారు. దీని అడ్రస్ ఎక్కడంటే కింద నేను పిన్డ్ కామెంట్లో మెన్షన్ చేశానండి. మన కొండాపూర్లోనే ఉంటుంది. డోంట్ మిస్ టు కమ్ టు అరుగు రెస్టారెంట్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. Thank you so much for coming to Tasty Teja Vaishnavi garu. Second of all coming to Tasty Teja baby chesam madam gartho chesaru amma ఇప్పుడు అరుగు రెస్టారెంట్ కి వచ్చాము. మనం అరుగు అంటే చిన్నప్పుడు గోలలో కూర్చొని సరదా గేమ్లు అయ్యి ఆడుకుంటున్నాం కదా. వెనకాల తీసుకో కూర్చొని ఆడే అరుగు అన్న చిల్లమ్మ. మామూలుగా ఉండదు. ఇప్పుడు ఓళ్ళల్లో సాయంత్రం ఫుడ్ అక్కడ రెడీ చేయించే లోపల హాట్ ఆడుతుంది. ఆడొద్దా?
ఆడొద్దు ఇప్పుడు పంపించేస్తున్నాం అక్కడికి ఓకే డన్ జస్ట్ ఏం లేదు వేద్దాము ఒక్క నిమిషం రకంగా లోపలికి వెళ్ళిపోతాం సరదాగా వైష్ణవంగా స్టార్ట్ చేయండి అక్కడ తీసుకోండి చాలే నేను పెడతా లేడీస్ ఒక దెబ్బకి కింద 1 2 3 4 ఇచ్చిన కేసి తొందరగా ఆకలేస్తుంది తెలిసిపోయింది ఇద్దరికి ఆకలేస్తుంది లోపలికి వెళ్ళిపోతాం బేసిక్ గా ఇక్కడ అడుగు అని వినిపిస్తే ఎవరిని అడగాలి తర్వాత అడుగు కాదు అరుగు అను చిన్న అడగాల ప్రోగ్రామ్ పేరు టేస్టీ తేజ్ అని ఎందుకు పెట్టావు నువ్వు టేస్టీ ఉంటావు నేను ఎటు టేస్టీగా లేకపోయినా తినే ఫుడ్ అయినా టేస్టీగా ఉంటుంది టేస్ట్ విత్ తేజ టేస్టీ ఫుడ్ విత్ తేజ టేస్టీ తేజ్ అంటే సరే అయిపోయే లోపల ఇది మార్చండి అన్నా కదా యాక్చువల్గా అన్న మనం స్టార్ట్ చేద్దాం వైష్ణవి రాలేదు ఇవాళ కొంచెం లేట్ అవుతుంది మా అమ్మాయి రాలేదు ఎందుకంటారు ఆ అమ్మాయి తాలూకు ఎవరైనా తినేది చూడండి లేదు అప్పుడు తిప్పురా ఒకసారి ఓకే డన్ అన్న హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ ఫీల్ స్టాప్ ఫుడ్ విత్ పాన్ తేజ టేస్టీగా ఉంటాడు కాదు తేజతో టేస్టీ ఫుడ్ టేస్ట్ చేయాలండి డన్ అన్న ఫీల్ స్టాప్ ఫుడ్ విత్ పాన్ ఎలా ఉన్నారు బాగున్నారు సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ విత్ వైష్ణవి చైతన్య గారు అండ్ అన్న డీజే టిల్లు అన్న మా సిద్ధు జనరల్ గారు వీళ్ళిద్దరితో ఈ రోజు అయితే ఆసమ్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అడుగు రెస్టారెంట్ కి వచ్చేసాము మన జాక్ మూవీ విశేషాలు కూడా తెలుసుకుందాము విశేషాలు తెలుసుకునే ముందు ఫస్ట్ స్వీట్ తో ప్రారంభిద్దాం అన్న పూర్ణం మూడు తీసుకుని పక్క పెట్టి చూద్దాం అంతే పెట్టే అట్లా హలో అట్లా తినకుండా ఉండే ఆప్షన్ ఉంటే నేను కూడా చాలా తినను తినాల్సింది అన్ని టేస్ట్ చేయాలి ఇక్కడ చాలా తప్పు ఏం కాదు వాళ్ళు చెప్తున్నారు కదా రెస్టారెంట్ పేరు అడుగు అరుగుదలేదు తిను నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు నువ్వు తినవా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా తీసుకో తీస్తున్నా బొక్క అలవాటు కదా మంచి సెలెక్ట్ చేస్తున్నా డింగ్ డింగ్ మేడం మీరు మీ చేత్తో నెయ్యి పోస్తే తినేస్తారు నెయ్యి వస్తుంది చాలు చాలు ఓకే అన్న ముగ్గురు చీజ్ కానీ కొట్టేయండి మండుతున్నట్టుంది. మొత్తం నోట్లు తెలుసుకున్నావా కాకుండా లేదు పాపం కళ్ళు కూడా లేదు అది కూడా కళ్ళు దగ్గర కూడా చేయడం కూడా ఇది అలవాటు అంటే మంచిగా లేదు పాపం నిజంగా కలేదు వేడి లైట్ కేర్ కన్సర్న్ చూపించు వచ్చాను కళ్ళు ఎట్లా ఎదురైపోయి చూడు నేను చూపిస్తే ఆయనకి ఏం అవసరం లేదు కన్సల్ చూసుకున్నట్టు కన్సల్ చూపిస్తున్నట్లేదు ఓకే డన్ అన్న మనం దీంతో పాటు స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాము ఇక్కడ మేడం ఇది ఫిష్ ఫిష్ ఫింగర్స్ ఫిష్ ఫింగర్స్ ఉన్న హ్యాండ్స్ వస్తాయి అనకంటే పన్నీర్ అన్న ప్యూర్ పన్నీర్ మీకు మిమ్మల్ని అన్న అంటారు ఒకటే ముక్క ఎక్కువ పెట్టండి చాలా అంటే నేను బేసిక్ గా ప్యూర్ చీడిపప్ప ఏంటండి చీడిపప్పు సరే మేడం పనీర్ వాట్ పనీర్ బబుల్ పన్నీర్ బబుల్ పనీర్ బబుల్ పన్నీర్ బబుల్ అదే అందుకే తినేయండి అడిగాను పన్నీర్ బబుల్ ఇది ఒరి నీచుడా లేడు ప్రేమగా పిలిచాడు ఒరి నీచుడా ఓకే డన్ మేడం స్టఫ్డ్ మష్రూమ్ ఒక్కొక్క పీసి అలా స్టఫ్డ్ మష్రూమ్ ఓకే ప్యూర్ వెజ్ అన్న ఇవన్నీ ఎవడు అడిగాడు ఎవడు అడిగాడు రా నిన్ను కూల్ అన్న
ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు 11వ తారీఖు మనకి జాక్ పోయేది వస్తుంది. ఓకే ఊర్నే అటెంటివ్ ఉన్నాడో లేదా ఓకే మన 10వ తారీఖు జాక్ అన్న ఏసీ పెంచండి కొంచెం. 10వ తారీఖు జాక్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా అన్న నేను మీది ఒక సాంగ్ చూసా, కిస్ సాంగ్. నా సినిమా గురించి మాట్లాడుతున్న సేపు నేను ప్రేమ చూస్తాను. అమ్మ ఓకే ఓకే కిస్ సాంగ్ అయితే చూసారన్న. ఆ కిస్ కింద కామెంట్స్ లో ఒక కామెంట్ బాగా వైరల్ అయింది. ఏమిటో వచ్చి కిస్ సాంగ్ చాలా బాగుంది, ఒక కిస్ కూడా లేకుండా సోదరులు నాకు అదే చూస్తా చూస్తున్నా మేడం. దానికి ముందు టీజర్ రిలీజ్ చేశారు, కిస్ సాంగ్ సంబంధించిన టీజర్ ప్రోమో. అదేంటి సాంగ్ కి సంబంధించి 1 minute ఇది. అందులో సీరియస్లీ మీరు ఇంత ఇంటెన్సివ్ ఇంటిమేట్ చాలా ఇంటెన్స్ ఇంటిమేట్ గా రోజు షూట్ ఇద్దరు చేస్తారా? సరేలే సాంగ్ రిలీజ్ చేశారు, వంటలు మామూలు లేదు అనుకున్నా. సాంగ్ లో సినిమాలో ఉంటది అయితే ట్రైలర్ లో ఉంటుంది చూడు. ట్రైలర్ ఉంటదా? రేపు వస్తుంది ట్రైలర్ అంటే ఈ టెలికాస్ట్ ఆల్రెడీ వచ్చేసి మూడ్ లో ఉంది. వచ్చేసింది సాంగ్ గురించి కాబట్టి మాట్లాడాలి. అందులో మేడం సీరియస్లీ మీ యాక్టింగ్ క్రేజీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది అబ్బాయిలు అబ్బా సిద్ధు ప్లేస్ ఉంటే బాగుంది, సిద్ధు ప్లేస్ ఉంటే బాగున్నా నేను అనుకోలేదు. ఓకేలే ఏం తప్పేం లేదురా, తప్పేం లేదు. నేను తింటాను, నాకు ఇష్టం పెడతా అది బుర్రా భూత బుర్రా భూత. మేమన్నావు వాడు తింటా అంటే నేను పెడతా అన్నాను. ఓకే మీదే కదా డైలాగ్, ఎంత బాబులు చేశారు, పెట్టింది అదే ఉంటా. ఈ రోజు అది రియాలిటీగా ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. మీరే చెప్పండి. కనిపించింది కనిపించింది చెప్పి బేసిక్ గా మా ఇంట్లో మొన్న ఇది రెస్టారెంట్స్ లో బాగా స్టార్ట్ అయింది కదా, ఒక 5 years నుంచే కదా ముద్దపప్పు బాగా స్టార్ట్ అయింది, ఎక్కువ అయింది కదా. మధ్యలో నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది వినట్లేదు, ఆ అమ్మాయితో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది విన్నా చెప్పన్నా. నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది నేను లేను అదే చేసుకుంటుంటారు. నేను నవ్వుతున్నాడండి, ఆయన వినట్లేదు, నేను అర్థం చేసుకుంటాను. నేను అట్టంటే అలుగుతాను. నేను నాకు ఆల్రెడీ నచ్చావు కాబట్టి నేను తింటూ కూడా నీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అన్న. చెప్పండి నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకు మళ్ళీ మీరు చెప్పేది ఎంత చెప్పండి. సారీ అన్న. నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది అప్పట్లో వచ్చి ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ముద్దపప్పు ఆర్డర్ చేసుకొని అది తింటూ వావ్ వాట్ ఇస్ దిస్ అసలు ఇంత క్రేజీగా ఉంది ముద్దపప్పు కేట్ అని చెప్పి వాళ్ళు వచ్చిన 10 రోజులు ఇదే రోజు ఆర్డర్ చేసాం. కుంభాలు తినడం వెళ్ళి రావడం అదే పనిలో ఉన్నాడు. వెళ్ళే ముందు అసలు ఐటమ్ క్రేజీ తిన్నాం మేము, అది ఇది అసలు ఏమి ఐటమ్ అంటే వాళ్ళు పక్క నుంచి ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి చాలా మంచి ఐటమ్ అది ఎయిర్పోర్ట్ లో దింపే ముందు కూడా వాళ్ళు ముద్దపప్పు అంటే నేను చెప్తా మరి ఐటమ్ మా ఇంట్లో ఏం లేకపోతే ఇంటర్వ్యూ అని చెప్పి ఏమీ లేదు. మమ్మీకి ఇంకా మనం ఇప్పుడు పని పెట్టకూడదు పాపం, ఇంక ఇప్పుడు లేచి వండమనకూడదు అంటే అప్పుడు వెళ్ళి అమ్మ ముద్దపప్పు వేసి క్లోజ్ చేసేద్దాం. అట్లా మనం తినడానికి వెళ్ళేప్పుడు తినేది. ఇప్పుడు ఎలా ఉన్నది నువ్వు చెప్పేది తినట్లేదు. మామూలు కూడా అదే చెప్పేది సీరియస్. నాకు ఇక్కడ ఫుడ్ లో నాకు బాగా నాకు ఎలా కదా వైష్ణవి గారు మీకు ఎలా ఉంది ముద్దపప్పు? ఓకే క్రేజీ కదా సీరియస్లీ అన్న. కాదు ఒడియా అబ్బా టైమింగ్ అసలు క్రేజీ ఉంటుంది. ఇది మిక్స్ పెట్టు ఆయన చూసే అన్న బేసిక్ గా డైరెక్టర్ మన బొమ్మరిల్లు భాస్కర్ గారు. బొమ్మరిల్లు భాస్కర్ గారి ఆయన తీసిన ప్రతి మూవీ చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఆయన మూవీస్ బొమ్మరిల్లు చూసుకున్న తర్వాత మూవీ అనేది
ఈ సబ్జెక్టు సార్ చెప్పినప్పుడు చాలా గ్యాప్ తర్వాత వస్తారు. నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఓకే ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ సెన్స్ తో నాకు అర్థమైంది. క్లైమాక్స్ వచ్చేవాడికి కొట్టుకోవడాలు, సంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఇప్పుడు నాకు సార్ కూడా టచ్ అయిన ఛానల్ లా నాకు అనిపించింది. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ అంటే నాకు అనిపించింది దాని మీద. ఆయన మొన్నటి వరకు కూడా అన్ని హ్యూమన్ ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ డ్రామా అట్లాంటి మూవీస్ తీశారు ఆయన. ఆయనకి మొన్న మోటర్సైకిల్ బ్యాచ్ అయిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయినారు. అప్పటి నుంచి యాక్సిడెంట్ తీద్దాం అనుకుంటారు. గారు మీరు యాక్చువల్గా అయ్యో నాకు నచ్చేది మీరేం చెప్తే అదే కాదు కదా, నువ్వు ఎడిటింగ్ నీది కదా. నెక్స్ట్ టైం నుంచి ఇంటర్వ్యూకి పోయినప్పుడు నా కెమెరా నేను తెచ్చుకుంటాను. వాళ్ళు ఏమైనా మంచిగా తీసేస్తే మనం కూడా వేసుకుందాం మనకు కావాల్సింది. చాలా ఇష్టం కదా నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కష్టమే సిద్ధం అనుభవం 10 నిమిషాలే అయ్యింది, అరగంటలో. అన్న మనం మీరు చూసి ఆర్ఎఫ్సీలో ఆ పక్క షూట్ లో నేను ఉన్నాను కలిసి రాలేదు. వస్తాను. నిన్నగా మొన్న ఏదో రామా ప్యాలెస్ షూట్ చేశారు కదా, పక్క దాంట్లో పక్క సెట్ లో నీకు 200 ఎపిసోడ్ చేసేవు, 200 హోటల్ 400 ఎపిసోడ్ చేసేవు. నాకు పొగడం సరే ఓకే. అలా మర్చిపోయా, వైష్ణవి గారు తెలియదేదా నాకు చిన్నప్పుడు చైల్డ్హుడ్ క్రష్ అన్న వైష్ణవి గారు. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పా కానీ మేడం అర్థాలు అంటే మేడం పట్టాలు పట్టించింది మీకు సినిమాలో మరి మీరు చూడాలి. సినిమాలో కూడా అమ్మో డబుల్ రోల్ సినిమాలో అది ఇంటర్వ్యూలో చూసాను నేను కూడా. అన్న సీరియస్లీ ఆవిడ యూట్యూబ్ లో చేసేటప్పుడు నేను ఇంకా చదువుకున్నప్పుడు అప్పుడు చూసాను అతను యూట్యూబ్ లో. అప్పుడు నుండి ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ అట్లా అదే ఇంటర్వ్యూ ఆయన స్కూల్లో ఉన్నప్పుడు చూసాడంట నా వీడియో. స్కూల్లో ఉన్నప్పుడు యూట్యూబ్ పెట్టుకోవాలి. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏదైనా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయేమో వచ్చాను. అలా ఎడ్యుకేట్ అవుతూ ఇక్కడ వైపు వచ్చావా? మీ ఎడ్యుకేషన్ కోసం నా వీడియోస్ చూసి వచ్చిందన్నమాట. కొంచెం అలాగే అంటే అది ఓకే. క్వశ్చన్ ఇప్పుడు బొమ్మరిల్ భాస్కర్ గారు బేసిక్గా బొమ్మరిల్ భాస్కర్ గారితో అప్పుడు మనం చాలా మూవీస్ చూసాం. అండ్ ఈ ఫస్ట్ ఆపర్చునిటీ మీకు రాన్న మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఒక్కొక్కరు సిద్ధు గారు, ఒక్కొక్కరు భాస్కర్ గారు. సిద్ధుతో ఎందుకు ఫస్ట్ టైం బొమ్మరిల్ భాస్కర్ గారితో అండ్ నాతోటి చేయడం వల్ల చాలా భయపడింది. అంటే ఇక్కడ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అట్లుంటుంది కాబట్టి భయపడుతుంది. ఎట్లుంటది మరి మనతోని? ట్రావెల్ చేస్తున్నా ఫస్ట్ క్రేజీ ఉంటే సాంగ్స్ సారీ అక్క ఏంటి అక్క అది పనీర్ పులకేసి పనీర్ పులకేసి చిత్రుడు పేరు కంటిన్యూ రామా. ఓకే సారీ బొమ్మరిల్ భాస్కర్ గారితో అండ్ నేను కూడా మర్యాద బొమ్మరిల్ భాస్కర్ తోటి సిద్ధుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. నాకు యాక్టింగ్ అంటే చాలా కష్టం. ఎందుకంటే చెప్పింది మళ్ళా చెప్పి కొత్తగా ఎదురు చెప్పండి. నేను గురించి ఎంత బాగా చెప్పినా మొన్న ప్రెస్ మీట్. చెప్పే స్పేస్ ఇస్తామా నువ్వు? ఇప్పుడు నువ్వు సిద్ధు నువ్వు మాట్లాడాను నేను మాట్లాడదు. ఈ మాట మీద ఉంటావు. అమ్మో అలిగిండి ఇప్పుడు మాట్లాడాడు. మీరు మాట్లాడారు సినిమా గురించి మాట్లాడుకుంటూ పుడి చెప్తున్నాడు. అది కూడా తీసుకో. ఆన్సర్ చెప్పు అన్న ఒక నిమిషం. వైష్ణవి గారు ఆన్సర్ చెప్పేదాకా ఏం రాక ఆగక్క ఒక నిమిషం చెప్పండి. సిద్ధు గారితో బొమ్మరిల్ భాస్కర్ గారితో ఫస్ట్ టైం చేయటం కదా మూవీ అనేది ఫస్ట్ ఆపర్చునిటీ రాగానే చాలా భయం వేసింది. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ నేను వర్క్ చేసినప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు లైటింగ్ గురించి ఎక్కడ నిల్చోవాలి ఎక్కడ నిల్చోవద్దు
ఏ టైంలో నువ్వు నీ డైలాగ్ చెప్పాలి నేను కొట్టడానికి చూస్తాను చేస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది. సినిమాకి ముందు సిద్ధు గారి మీద ఉన్న ఒపీనియన్ యాజ్ ఎ హీరో మనం చూసాము. ఆఫ్టర్ మీరు వర్కింగ్ చేసిన తర్వాత వచ్చిన ఒపీనియన్ రెండింటి సేమ్ ఒపీనియన్. అప్పుడే ఒపీనియన్ డైరెక్ట్ ఆబ్వియస్ అందరికీ తెలుసు. హిలేరియస్. బేసిక్గా అన్నతో బేసిక్గా ఎవరైనా ఇంటర్వ్యూస్ బోర్ పడతాయి. అన్న ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా కానీ అబ్బా చూడాలనిపిస్తూ ఉంటుంది. సినిమాలో ఎంజాయ్మెంట్ వరకు ఓకే అండి. నీకు వచ్చాను నీవు కూడా బోరింగ్ అన్న వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రాబ్లం పెట్టి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. సిద్ధు అన్న నీకు నా తరపు నుంచి నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను. బేసిక్గా అంటే వేరే అంటే అంటే కొంత అక్కడ ఇక్కడ చూసి వాళ్ళు అడుగుతారు కదా. ఫుడ్ గురించి కానీ ఫుడ్ గురించి తెలుసుకోవాలి. చెప్పు. మీ ఫుడ్లో బాగా ఇష్టమైంది ఏంటన్నా? ముద్దపప్పు ముద్దపప్పు. ఓకే వంట అంటే వచ్చు, ఎక్కువ ఐటమ్స్ చేయలేను, ఒక 7-8 ఐటమ్స్ చేస్తాను. ఆ ఐటమ్స్ మాత్రం చాలా బాగా చేస్తాను. ఏంటన్నా ఐటమ్స్? పులిహోర. రైస్ పెడతాను. ఫస్ట్ పులిహోర కదా. పులిహోర చేయలేను, బట్ ఆలుగడ్డ వేపుడు, బిర్యానీ చేస్తాను. చికెన్లో ఒక 2 ఐటమ్స్ చేస్తాను. ఓకే దాన్ని అన్న మేడం గారు మీకు ఫుడ్లో బాగా ఇష్టపడుతున్న ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. చికెన్ బిర్యానీయా, పులావ్స్ లేదా ఓన్లీ బిర్యానీ? చికెన్ బిర్యానీ స్పెసిఫిక్ ఏమైనా కావాలా? చికెన్ బిర్యానీ. అంతే చికెన్ బిర్యానీ అన్న. ఓకే. నేను ఫేవరెట్ అన్నారుగా, అందుకే మా నాన్న చూద్దామని చెప్పి. మీకు వంట వచ్చినాను అన్ని బాగా. అన్న. మీకు హైదరాబాద్లో ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు అరే ఇక్కడికి వెళ్ళిపోతే నాకు పీస్ఫుల్గా హ్యాపీగా సరదాగా ఉంటుంది అనిపించిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, మా ఇల్లు ఇంట్లో మోషన్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. స్టార్ట్ చేసుకుని పని చేసుకుంటాం, టీవీ చూసుకుంటే సోఫాలో కూర్చుంటే అరే కాఫీ థియేటర్ వస్తుంటే చిల్లు. అన్న మీలో యాక్టర్తో పాటు ఐ మీన్ మీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, డెవలపింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ మేము మీ ప్రీవియస్ మూవీస్లో మేము చూసాం. అండ్ ఈ మూవీలో మీ తరపు నుంచి మీరేమన్నా రైటింగ్లో కానీ వాటిలో ఏమన్నా? రైటింగ్ అంటే స్టోరీ స్క్రీన్ ప్లే వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కంప్లీట్లీ భాస్కర్ సార్ డిపార్ట్మెంట్, బికాజ్ ఈజ్ ఆల్సో రైటర్. కానీ చిన్న చిన్న డైలాగులు ఒక 2-3, ఒక 1 లైనర్లు, అట్లాంటి చిన్న చిన్న ఇంప్రూవైజేషన్ అట్లాంటివి చాలా చేసాం. అన్న బేసిక్గా మీరు అంతకుముందు మీ చాలా మూవీస్ చూసామండి డీజేటీలు ముందు. కృష్ణ రీసెంట్గా ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చింది. మీ గుంటూరు టాకీస్ రష్మి గారితో ఇవన్నీ ఐ మీన్ అవునా? అప్పుడు మీరు రష్మి గారితో వచ్చినప్పుడు ప్రమోషన్కి నేను అక్కడ స్కిట్ చేశాను. గుర్తుంది జబర్దస్త్ వచ్చాడు. అవునవును. గుర్తుంది. అండ్ అప్పుడు చూసాము బేసిక్గా మీరు బయట మాకు అప్పుడు మాటల్లో కానీ ఇది కానీ డీజేటీ హ్యాస్టీస్ నింపేశారు. యాక్చువల్లీ మేము చూసే ఇక మీకు అది పర్ఫెక్ట్ నా సెన్సా లేకపోతే అది నాకు అడగాలనుకున్నాను నేను అదే అడుగుతున్నాను. అంటే అది డీజేటీలో ఏంటంటే అది అలా రాసుకుంటూ పుట్టిన క్యారెక్టరైజేషన్ అనమాట. సో అది నేనైనా 100% అంటే 100% చేస్తున్నాను నేను అంటే 100% నోన్ కూడా నేను ఎంతో కొంత ఉంది నాలో డీజేటీలో క్యారెక్టరైజేషన్. అది ఇంకా అనిపించినవన్నీ బయటికి మాట్లాడేస్తే వాడే డీజేటీ. ఇప్పుడు అట్లే మాట్లాడు. నేనా 2-3 సార్లు చేసి చూడలేదు మర్యాద ఫుడ్ తింటున్నాను కదా, లిక్విడ్ డైట్ లేదు. ఎనీవే కూడా మాకు ఉన్నారా? లిక్విడ్ డైటా ఆఫ్టర్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ అదే అరుణ్ తర్వాత సూపర్ హిట్ అయితే సినిమా నెక్స్ట్ పరగా నీకు రెస్టారెంట్ అయితే డెఫినెట్లీ అవుతుంది. ఇద్దరు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్. నీకేటో తెలుసు ఏమండి నేను చెబుతున్నా కాంబినేషన్ క్రేజీ అని. నా ఎక్స్ప్లెనేషన్ నాకు చెప్పని ఫస్ట్, దాని తర్వాత అవుతుందో కాదో చెప్పండి. ఎందుకంటే అన్నని యాక్చువల్లీ మనం ప్రీవియస్ లో చూసాము, మీకు చాలా బాగా నువ్వు చెప్తున్నావు ఏదో అదే అల్లెస్ పడు లోపల ఫాస్ట్ గా చెప్పండి. అంటే నా సెన్స్ ఒక 3 రీజన్స్ ఉంటాయి అన్న basic గా. నేను అనుకుంటున్నాను దేనికైనా ఒక 3 రీజన్స్ ఉంటాయి. దేనికైనా కానీ ఈ క్వశ్చన్ కాదు సార్. నేను చెప్పిన మేడం గారు ఈ మూవీ రేపు 10వ తారీఖు రిలీజ్ అవుతుంది, చూడాలి అని చెప్పి అంటున్నారు. మేము ఎందుకు చూడాలంటే 3 రీజన్స్. చూడకు నేను అర్థం చూడ లేకపోతే చూడకు, ట్రైలర్ చూడ లేకపోతే చూడకు. నేను బాగున్నాడు అమ్మ ప్లీజ్ నా సినిమా చూడ, నా సినిమా చూడ. ఇదే మరి ఇట్లుండదా? సినిమా ఎందుకు బాగుంటుందని అడిగితే చెప్తాను. ఎందుకు చూడాలి సినిమా చూడకు. సరే అన్న. నువ్వు నీ ఇంట్లో పని లేక నువ్వు థియేటర్కి వెళ్దాం అనుకుంటావు కాబట్టి నువ్వు సినిమాకి వెళ్తావు. నువ్వు నా మీద నీకే అభిప్రాయం కానీ ప్రేమ కానీ ఏం లేదు. మా ఆడియన్స్ నువ్వే ఎలా ఎవరికి సారీ చూడు బాగుంటుంది.
ఎమోషన్ యాక్షన్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ మంచి ఈసారి ఫస్ట్ టైం నేను యాక్షన్ ట్రై చేశాను. నేను ఇందాక టీజర్లు అదే చెబుతున్నాను మీరు ఏంటంటే అసలు టీజర్ చూసినావా? చూసినా మీరు ఫస్ట్ అంతా లవ్ ట్రాక్ నడిచింది, దాని తర్వాత ఈయన గన్లు గిన్లు ప్రతి టీజర్ అట్టనే ఉంటుంది. ఫస్ట్ అసలు అవుట్ ఉంటుంది. టీజర్ చూడండి, వీడియో ఎందుకు మాట్లాడతాను నేను చూసానా. ఏం లేదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అన్న మీరు మేనేజ్ చేసి ఎత్తుకొని పోతారు, ఏం జాబ్ చేస్తున్నామంటే టక్ చేసుకొని చేసుకొని మేనేజ్ చేస్తున్నారు, మా అందరూ అడుగుతున్నారని చెప్పారు. చూసే కదా దేశం బేసిక్గా ఈ సినిమాలో లవ్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, యాక్షన్, హిస్టరీ, థ్రిల్, సెంటిమెంట్, ఫ్యామిలీ అన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కవర్ నిజంగా అన్ని ఉన్నాయి. ఒక్క ఐటమ్ సాంగ్ తప్ప అన్ని ఉన్నాయి సినిమాలో. అన్ని కమర్షియల్ ఉన్నాయి. చెప్పారు మేడం గారి కంటే అందులో ఒకటి అంటారు. బేసిక్ గా నిజంగా జెన్యున్ గా నా రీజన్ చెప్తాను. నాకు ఏదైనా ఒక మూవీ చూడాలి అంటే నాకు ఒక 3 చూస్తాను, దాంట్లో నాకు ఈ మూవీలో ఏమనిపించింది అనేది నా పర్సనల్ రీజన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ ఈ టీజర్ అనేది చాలా ప్రామిసింగ్ గా కొత్తగా అనిపించింది. సీరియస్ చెబుతున్నా అండ్ దట్టు మీ కాంబినేషన్ ఎందుకు కొత్తగా ఉంది అనిపిస్తానంటే నా హృదయం నా కంటిన్యూస్ నన్ను నిజమన్నా సారీ చెప్పు, నాకు ఊరికి నవ్వుతుంది చెప్పు. ఫస్ట్ కాంబినేషన్ ఫ్రెష్ అనిపించింది. దట్టు బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఆయన డైరెక్షన్ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ మాకంటే ఉన్నాయి. అండ్ దట్టు మిమ్మల్ని ఆల్రెడీ చూశాను, మీ టైప్ ఆఫ్ యాక్టింగ్, మీ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిపోయి ఉన్నాను నేను పర్సనల్ గా. అండ్ మేడం గారికి చిన్నప్పుడు యూట్యూబ్ లో నుంచి నేను కనెక్ట్ అయిపోయి ఉన్నాను. మేడం గారు మీరు స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ లోనే ఈ రకంగా ఐ మీన్ బేబీలో అసలు క్యారెక్టరైజేషన్ క్రేజీ, దాని గురించి వచ్చిన ప్రశంసలు విమర్శలు అన్ని చూసామా. అండ్ ఈ మూవీకి వచ్చేవాడికి డబుల్ రోల్. మన ఎవరో విలేకరి మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగినప్పుడు ఏమంటే దీనికి ఎలా మీరు ఎన్నుకున్నారంటే నా క్యారెక్టర్ నాకు బాగుంది అండ్ దట్టు నాకు 2 క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది అని అన్నారు. చెప్పారు ఫిట్టింగ్ లో పెట్టక నేను ఎప్పుడు చెప్పినా మీరు చెప్పింది నేను చూశాను. అదే కదా, అది కాదు అది చెప్పింది. నువ్వు పక్కన లేవు అప్పుడు. నేనా అంటే మాకైతే అలాగే అర్థమైంది. కనపడలే పక్కన. అవును మెగులు నాది బాగుందని చెప్పారు. మందార గురించి నేను ఏం చెప్పినా ఏంటి మందార గురించి మాట్లాడారు. అసలు చెప్పండి మీరేం చెప్పారు? నేను ఏం చెప్పినా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ 2 షేడ్స్ అందులో అది చాలా కొత్త కూడా ఉంది, నాకు చేయాలనిపించింది అని కూడా అదే అంటున్నాను. ఆ 2 క్యారెక్టర్స్ ఎవరు చెప్పండి. మీరు ఒక రీసెర్చ్ చేసుకుంటారు కదా, ఈ క్యారెక్టర్స్ అమ్మాయి క్యారెక్టర్ ఇదే మరి ఏ రోల్ ఏంటి చెప్పు నేను చాలా తింటున్నాను. ఆవిడ 2 క్యారెక్టర్లు చేశారు నా మూవీలో. ఆ 2 క్యారెక్టర్స్ ఏంటి అని అది ఎట్లా నాకు అర్థం కాదు. మరి అడుగుకోను ఆ మాట ఇద్దరు చేస్తారు. టేస్ట్లెస్ తేజ టేస్ట్లెస్ తేజ ఏ మార్చమన్నా మరి ఇదే అన్న 5 ఏళ్ళ నుంచి మర్చిపోయా. మర్చిపోయినప్పుడు చాలా గుర్తు తెచ్చుకుంటున్నావు నువ్వు. చెప్పండి మా 5th వీడియోలోనే ఎంటర్ అయ్యా. 5th ఇయర్ టేస్ట్ తేజ అని అన్నా. నీ ఫేవరెట్ ఫుడ్ నీ ఫుడ్స్ ఈ ఫుడ్ అంటేనే ఫేవరెటా? అంటే మీరు హీరోస్ నువ్వు ఒక్కబెట్టి ఊర్లో వచ్చినప్పుడు ఓకే అంటే అప్పుడు తప్పక తిన్నారేమో లే ఇబ్బంది పెడతాం అన్న. ఓకే అన్న సరే ఒక చిన్న చిలిపి ప్రశ్న. చెప్పి ఓకే అన్న బేసిక్ గా ఇప్పుడు బాగా వైరల్లో IPL క్రికెట్. IPL మ్యాచ్ అయిపోగానే ఏం చేస్తాం? పడుకుంటాం. బేసిక్ నేనైతే పడుకుంటాను. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే క్రికెట్ బెట్ కామన్ గా యూజ్ చేసే 3 వర్డ్స్. జన్మమే రుచి చూడడానికి దొరికెరా దొరికెరా దొరికెరా. కాన్షియస్ అన్నారు మాట్లాడుకుంటూ తింటున్నారు అన్న. సార్ క్వశ్చన్ అయిపోయింది. ఇవన్నీ చెప్పింది ఏంటన్నా నువ్వు వైరల్ అవడం కోసం నువ్వు వాడతావు. ఉంది ప్రజలతో అడిగే చెప్పాలి కదా. మేడం గారు ఓకే ఓకే వద్దాం. ఆన్సర్ నేను చెప్పనా?
తెలిసినప్పుడు మరి వాళ్ళు లీడర్ వద్దులే అంత నాకు తెలియదులే వద్దు చెప్పొద్దు మీరు నీకు కూడా తెలుసు నీకు తెలిసే అడిగాను మరి చెప్తానేమో అని అడిగిండు. నేను బాబాయ్ నేను తప్పుకోలేదు ఎందుకంటే నేను నార్మల్గా నేను ఏం మాట్లాడినా అందరికి నేను నామినేట్ చేస్తున్నాను అనుకుంటాను తను కూడా అనుకుంటుంది తెలుసు అప్పుడప్పుడు అవునా కదా నేను అప్పుడప్పుడు నీకు చెప్తా కదా ఐ వాజ్ నాట్ కిడింగ్ అని చూస్తున్నా ఆ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిపోయి మాకు అలా అనిపిస్తుంది అంతే అంత గురించి ఏం లేదు అండ్ ఓకే లవ్ స్టోరీ గురించి మాట్లాడతాం ఫస్ట్ నీ ఫస్ట్ క్రష్ ఏ క్లాస్ అప్పుడు లేదా స్కూల్ 7th 8th 9th 10th 4 years ఒకే అమ్మాయి క్రష్ ఉండేది స్కూల్లో సేమ్ పించ్ అన్నా సారీ ఒక సరే మీరే చెప్పండి నాకు చెప్పండి మన మగ్గ ముందు మొత్తం బాస్ అమ్మాయి తెలుసు కూడా నాకు అమ్మాయి మీద క్రష్ ఉండేది చెప్పే దగ్గర నాకు లేదు స్కూల్ అంతా తెలుసు స్కూల్ మొత్తం ఆల్రెడీ ఇంకోరు మాట్లాడుతా అమ్మాయితో అంటే మా వాళ్ళు స్ట్రెస్ ఏంటంటే నువ్వు మాట్లాడవు మమ్మల్ని ఎవరికి మాట్లాడుతాడు చాలా మంది ఫీలింగ్ ఎట్టుందంటే ఇటు ఒక ఫిగర్ బ్లాక్ చేస్తాడు ఇది ఏం చేయట్లేదు అలా మనల్ని కూడా ఏం మాట్లాడుకునేవట్లేదు 10th క్లాస్లో ఫేర్వెల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు లాస్ట్ డే స్కూల్ అంటే అప్పుడు పోయి నేను ధైర్యంగా అప్పుడు ఏం చేశాను పోయి స్లాబ్ ఆమె లిటరలీ మీ 4 years కష్టానికి ఇదంతా రాయాలని నీట్గా రాసేసి బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయాను ఏం మాట్లాడదు తీసి టప్ నీట్గా రాసేసి వెళ్ళిపోయాను స్లామ్ బుక్ లో ఉంటాయి కదా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ ఫేవరెట్ బేసిక్ క్వశ్చన్స్ ఫోన్ నంబర్ కావాలప్పుడు రాయదేమో అనుకున్నా నంబర్ ల్యాండ్లైన్ నంబర్ అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ల్యాండ్లైన్ నంబర్ రాసేసి పోయింది మళ్ళీ ఇప్పుడు కావాలా అప్పటిదాకానే నేను కొంచెం షాప్ ఉండేది ఒక 4 years లోపల పెట్టుకొని కట్ చేసే దాని తర్వాత రాక అక్కడి నుంచి బాగా చెప్పారు బాగా గుర్తు యాక్చువల్లీ నాకు కూడా నువ్వు క్వశ్చన్ అడిగే వరకు నాకు ఈ స్టోరీ చాలా దీని గురించి ఆలోచించి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతుంటాయి నేను చెప్పు ఇదే యాస్టీ జరిగింది అయితే చెప్పు యాస్టీ ఇదే స్టోరీ నిజంగా జరిగిందండి కాకపోతే మాట్లాడదు గట్టడుతో అంతలేదు ఎందుకంటే మనకు నమ్మలేదు కదా వాళ్ళు మాట్లాడేవారు కదా మనతో ఈ స్లామ్ బుక్ స్టోరీలు చాలా ఉంటాయి. మీరు రాశారా ఇట్లాంటి స్పెషల్ పర్సనల్ ఏమన్నా నాకు రాసిచ్చారు. అన్న షూటింగ్ లో ఈ జాక్ మూవీ షూట్ లో ఏదన్నా ఓ మంచి memorable- జాబ్ ఓకే ఆయన మిమ్మల్ని మీరు నన్ను సరిపోయింది అన్న జాక్ మూవీలో ఏదన్నా మెమరబుల్ షాప్ లో మెమరబుల్ అంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ముద్దపప్పు ఒక ఎట్టయితే వదలలేదో అలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్ మీకు అంటే స్కూల్కి వస్తే కొంచెం నైట్ వస్తుంది. జాక్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా అది తలుచుకున్నప్పుడు ఏదైనా వైద్యం గారితో నవ్వు వచ్చింది రా తేజ ఈ విషయం మీద అని అనుకున్నది ఏదైనా మూమెంట్ షూటింగ్ లో రోజు నవ్వుకుంటూనే ఉంటుంది నేనే చాలా ఎక్కువ నవ్వుతాను. ఆయన ఏ డైలాగ్ చెప్తారు ఫస్ట్ నవ్వేస్తుంది ఏం చెప్పిన ఈ సార్ కూడా మనం ఏదో సీన్ చేస్తున్నాం కదా ఆయన ఏదో అంటుంటే నేను నవ్వుతూనే ఉంటాను ఏ వన్ రోజు కూడా. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ సినిమాలో వైష్ణవ్ నాకు తెలంగాణ మాట తెలుగులో ఈవెన్ తెలంగాణ మాట మీది నార్మల్ నార్మల్ న్యూట్రల్స్ ఇన్ఫాక్ట్ కొంచెం ఆంధ్ర సైడ్ ఇంగ్లాండ్ లో అవుతుంది బట్ తను నాకు తెలంగాణ మాట చౌకిందికి వెళ్ళి ఉంచుతా ఆవిడ ప్రాపర్ మాట్లాడింది ఆవిడ తెలంగాణ. అవును అండ్ ఇక్కడ వెజ్ మీల్స్ క్రేజీ దాంతో పాటు మన టూబాపాకు సైడ్ ఎటువంటి నాన్ వెజ్ వెరైటీస్ అయితే ఉంటాయో అవి మొత్తం ఇక్కడ ఉంటాయి మనకి థాలీ టైపు అండ్ వాటితో పాటు బిర్యానీ కూడా బిర్యానీ అనగా తెప్పిస్తాం. నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అని చెప్పినాక కూడా తప్పు చేసినా తెలియదు ఇంకో బాల్ నవ్వక అసలు సరే ఓకే అన్న మ్యాథ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న మ్యాక్ కాదు జాక్ జాకే అన్న మళ్ళా జాగ్రత్త జాక్ మీ పేరు కదా జాక్ జాక్ మీ పేరండి చెప్పను బ్రదర్. ఓకే ఏమన్నీ వచ్చిన నేనే వాళ్ళేదండి బాబు జాక్ జాక్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఓకే రైట్ అవ్వద్దు
అన్న మ్యాథ్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను మ్యాథ్స్ స్కూల్లో చాలా బాగా చదివేవాడిని, చాలా బాగా చేసేవాడిని. సీరియస్గా మీరే మ్యాథ్స్ లో చేయడానికి ఏముంటుంది? లెక్కలండి, లెక్కలు చేస్తాం కదా. మ్యాథ్స్ మల్టిప్లికేషన్ ఏంటది? మల్టిప్లికేషన్ నోట్లో మొత్తం మల్టిప్లికేషన్ ఏదైనా అడగనా ఫాస్ట్గా చెప్పేస్తాను. సీరియస్లీ ఎంత పెద్ద ఇదైనా కానీ ప్రాబ్లం అది కాదు. ఇప్పుడు నేను అడిగిన ఫస్ట్ ఆన్సర్ నాకు తెలియాలి కదా. క్యాలిక్యులేటర్ కూడా అర్థం కాదు. ఫోన్ ఇవ్వండి. అట్లా లెంత్ ఎందుకు లేదు, నాకు చెప్పిన తర్వాత చూసుకోండి. ఎందుకు? నేను ఫస్ట్ నాకు తెలియాలి కదా కరెక్ట్గా. రామ 99 ప్లస్ ఒక నిమిషాలు ఇక్కడ కొట్టాను ఫస్ట్ అడుగు. 99 ప్లస్ కదా. ఇదేం క్వశ్చన్ మేడం? 110 ఏంటి? 883 into 445 ఇంటూ అన్న 333 అన్న. మొచ్చు. కాదన్నా ఫాస్ట్ గా చదువుతా, కరెక్ట్ కాదు. చాలా లేదు మళ్ళీ అందుకే క్యాలిక్యులేటర్ వద్దులే అన్నా, వదిలేయ్. అదే నాకు తెలుసు కదా. తెలిసి ఇదే క్వశ్చన్ నేను అందుకే ఇష్టలేదు అందుకే క్యాలిక్యులేటర్. వద్దన్నా. నా థియరీ ఏంటంటే ఎవడైనా దగ్గరికి వచ్చి నీకు రష్యన్ వచ్చాను అడిగితే నీకు వచ్చాను అడుగుతా ఫస్ట్. నీకు రాకపోతే నాకు వచ్చాను. రాష్ట్రం ఇదే క్వశ్చన్ అడిగాను. సరే, వదిలేసి. ఓ ఈ గుళ్ళు జోకు ప్రతిసారి వేస్తాడు. లేదు. ఒక్కసారన్నా వర్కౌట్ అవుతుంది. ఒకసారి అవ్వదు. అయింది. ఎవరితో అయింది? అందులోకి కొట్టారా? ఏయ్, ఎవడురా నువ్వు? మేడం గారు పప్పు అంతా మన దగ్గరే. జాక్ గురించి మాట్లాడు. ఇది చాలా బాగుంది చెప్పు. చెప్పా. మళ్ళీ మళ్ళీ బలవంతం చేస్తావేంటి? సాంగ్ ఓకే. నేను సాంగ్ అన్న. జాక్ టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. ఇంకేం బాగుంది? అండ్ అందులో వైష్ణవి గారు అయితే క్రేజీ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ముందు చూసిన దాంట్లో కదా దీంట్లో చాలా డిఫరెంట్ గా ఉన్నారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మెయిన్ గా నేను ఫస్ట్ లో చెప్పా కదా, ఆ కిస్ టీజర్ రిలీజ్ అయింది ఇద్దరిది. చాలా ఇంటిమెసీగా, చాలా ఇంటెన్సివ్ గా భలే చేశారు మేడం. చాలా నచ్చింది నాకు. అండ్ దట్టు ఇద్దరికి ఇంత క్లోజులు పెట్టారు కదా, ఈ యాంగిల్ లో చూసినప్పుడు కొత్త వైష్ణవి గారు కనపడ్డారు మాకు నిజంగా. అవును, లుక్ అయితే యాక్చువల్లీ వైష్ణవి చాలా డిఫరెంట్ ఉంటుంది సినిమా. చాలా అంటే చాలా అన్న. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ శారీలో షీ లుక్ ద బెస్ట్. మనం చూసిన శారీ లుక్ ద బెస్ట్. మీరు బ్లూ కలర్ తెలుసా, నువ్వు ఈ సినిమాలో కట్టుకుని చీర, హిట్ 3 సినిమాలో శ్రీనిధి శెట్టి కట్టుకుని చీర ఓకే సార్. ఒకటే అంటే డిజైనర్ ఒకటే. డిజైనర్ నేనేం భయపడలేదు, డిజైనర్ ఒకలేనేమో అన్న. తెలుసా, డిజైనర్ ఒకరే సేమ్ చేసి అనిపిస్తారు. ఇద్దరు క్లాత్ ఒకే దగ్గర కొన్నారు. అన్న నిజంగా చాలా అంటే చాలా కొత్తగా లుక్ అయితే చాలా బాగుంది మేడం. మీరు ఫస్ట్ టీజర్ అది రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అసలు మూవీ గురించి. టీజర్ రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరి దగ్గర అందరూ మాట్లాడుతాను. అండ్ మొన్న మా సెట్లో కూడా చాలా మంది ఇప్పుడు తెలుగు మాట్లాడే అమ్మాయిలు కాబట్టి ప్రతి ఎక్స్ప్రెషన్ నాకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. సో చాలా అక్సెప్టబుల్ గా ఉంది నాకు. చెప్పాలా ఆ అమ్మాయి తెలిసిన విషయం చెప్పనా? చెప్పడం మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, నేను కామెడీ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, అమ్మాయి చాలా పెద్ద ప్లస్ అండి సినిమా. నా బాబీ గారు చెప్పాడు, అమ్మాయి చాలా పెద్ద ప్లస్ అండి ఈ సినిమాకి, పేరు చాలా ఫ్రెష్గా ఉంది. చాలా రోజుల తర్వాత నాకు ఇట్లా ఊరికే తెలుగు అమ్మాయిలను కృషి చేయండి, నాకు ఆ డిబేట్లో నాకు వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ, బట్ ఇట్ ఈస్ ఫీలింగ్ వెరీ ఫ్రెష్ టు పీపుల్ ఇస్ వాట్ బాబీ గారు among audience said that the pairing is very fresh and she is also looking really different in this film. Yeah, because I was waiting for you to finish, so I tell you this. చెప్తాం అనుకున్నా మర్చిపోయాను. మేడం గారు నీకు మెయిన్ కాంపిటీటర్ ఊరు ఇప్పుడు నీకు టేస్ట్ టేజ్ లాగా నీకు ఆపోజిట్ లో నీలాగానే ఇంకొకళ్ళు ఒకళ్ళు చేస్తుంటారు కదా. మన టీమ్నే అడగాలి ఇద్దరు. అసలు నాకు తెలుసు ఎవరున్నారో అది తెలుసుకుని అడిగా నేను.
అట్లా చాలా తప్పు తెలుసా, హెల్దీగా ఉండాలి కాంపిటీషన్ అనేది ఎప్పుడు. అయ్యో నేనేమన్నానండి, చెప్పు నెక్స్ట్ స్ట్రీట్ బైక్ స్ట్రీట్ స్ట్రీట్ బైక్ ఆయన చూసి చాలా కట్టింది. మరి నాకు తెలియదంటూ అన్ని ఇప్పుడు చేయట్లేదు ఆఫ్ చేయట కానీ ఇంకొకటి ఎవరు చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పాను, స్ట్రీట్ బైక్ రవి అని చూసే ఫుడ్ వీడియో స్టార్ట్ చేశాను. ఏంటి అంతే కొట్టుకుందంటే అరే ఇది మేడం ఇదిగోండి, హ్యాపీ బర్త్డే టు మీ. ఏ అమీర్ నువ్వు చేసిండేరా నాడు చేసాడు మనం అవునా? యూ రెస్పెక్ట్ మీ. బాగుందా? చెలి కొబ్బరి, ఆ కొబ్బరి నీళ్లు వేసి వాళ్ళ మనసులో పెట్టి తయారు చేస్తారు. కొబ్బరి చిప్ప చెప్పు అన్న నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరు ఈ జాక్ మూవీ ప్రమోషన్ నాకు ఒక అవకాశం ఇచ్చి నాతో జాక్ మూవీ ప్రమోషన్ త్వరలో చూడండి. జాక్ ఏప్రిల్ 10th. జాక్ జాక్. మీ దగ్గరలో లక్ష్మీ గణపతి ఫిల్మ్ జాక్. ఓకే అలా వద్దు పడుకోండి. But happy birthday. నేను పట్టుకుంటాను మేడం. అది చూసావా రెడీ ఉన్నాడు పడకుండా. క్యాచ్ మీ ఫిగర్ లేకున్నాడు వాడు. Catch me if you can. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. పిలిచావా అందుకేనండి వచ్చినందుకు థ్యాంక్ యూ చూద్దాం. పిలిచినందుకు thank you. సార్ మేము మిమ్మల్ని అడిగాం కదా నాకు అవకాశం దొరికింది. అవకాశం అసలు నార్మల్ గా అయితే నువ్వు ఇంత మంచోడి కాదు, అన్న. ఇంత వినయం ఉన్న మంచోడి కాదు. నార్మల్ గా నాకు తెలుసు నువ్వు రాత్రి కూర్చోవడం అంటే నువ్వు ఎట్టింకో మంచి నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే నింది మేడం. కానీ ఫస్ట్ టైం అండి ఇన్ని వీడియోస్ లో ఫస్ట్ టైం వీడియో మధ్యలో దొరకట్టింది నాకు తెలియకుండా. వణుకొచ్చింది, చోట్ల పెట్టడం అట్లా ఉంటుంది అనుకోని మామూలు లేదు. బట్ అన్న నీ కంపెనీ క్రేజీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏం అవ్వలేదన్నా. ఇప్పుడు feel అయ్యాను అంతే. ఓకే ఓకే కూల్ డైన్ కూల్ ఒకసారి చెప్పావు బాగా ఇప్పుడు ఎన్నిసార్లు Cool చెప్పావు? down. Cool down. కూల్ డైనా Cool down అంట. Cool down అనని Cool down. అన్న ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు జాక్ అనేది 10వ తారీఖు వస్తుంది. అది మేము అందరం చూస్తానికి రెడీగా ఉన్నాం. ఎందుకు రెడీగా ఉన్నారో ఆల్రెడీ 3 డేస్ అయితే చెప్పేశారు మా జనాలందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ. ఆ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. 10వ తారీఖు దగ్గరలో ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి జాక్ అనే మూవీని మేమందరం చూసి మీకు అదిరిపోయే బంపర్ ఇస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా చూస్తున్నాము. ఎందుకంటే నేనైతే రెడీగా ఉన్నాను చూస్తానికి. 9వ తారీఖు ప్రీమియర్స్ చేస్తే కూడా వెళ్ళిపోతాను. నంబర్ ఉంది మీద బిడ్డ వీడు డే 1 సినిమా చూసి పోతే మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసుకోవాలి. ప్రీమియర్సే అడిగా మన వాటిని. వెళ్ళి చూడు ప్రీమియర్స్ మేము ప్రీమియర్స్ నేను పిలవాలా? అయ్యో కాదండి, పెయిడ్ ప్రీమియరే కొనుక్కొని మరిపోతా. కొనుక్కునే పో. Ah. సినిమా కలెక్షన్లు పెరగాలి. నువ్వు నీకు మేము పిలిచిన అందరికి దోస్తులకు మేము టికెట్ తీసుకుంటే కూర్చున్న కలెక్షన్ రేట్కి వెళ్ళి ఓకే మీరు మీ నువ్వు అభిలాష్ గుర్తు చేయాలి నాకు. డే 1 2 గంటలకు ఫోన్ వచ్చిందా లేదా టేస్ట్ చూసి, ఎందుకంటే లేదంటే చెప్పేసి ఇప్పుడు లేదు బ్రో నేను చూడాను, అన్నా. నేను వెళ్ళిగా టైం దొరికినప్పుడు చూస్తాను చెప్పేసి చూసి ఫోటో తీసి ఇద్దరిని ట్యాగ్ చేస్తా థియేటర్ లో. ఎవడో తీసిన ఫోటో నాకు పంపుడు. సెల్ఫీ తీసి పంపిస్తా అన్న, ట్యాగ్ చేస్తాను. ఓకే థియేటర్ నుంచి ఫోన్ చేయి. క్లైమాక్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, రివీల్ అయినప్పుడు థియేటర్ నుంచి ఫోన్ చేయి. సరే తలకాయ ఊపుడు కాదు చెయ్యాలి. నీకు ఆ సంగతి తెలీదు. నేను అన్ని గుర్తు పెట్టుకుంటా. ఐ ఫర్గివ్ బట్ ఐ డోంట్ ఫర్గెట్. ఏంటి బెదిరిస్తున్నారు? ఓకే 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 చెప్పమన్నాడు నేను చూస్తా సినిమా డే 1 అందరం పోతాం. పోతే పోతే నేను అడిగాను పోతానన్న, అందుకే చెబుతున్నాను. చూడకపోతే సరిపోతావు. నిజంగా ఇప్పుడు పోతా. టైం దొరికినప్పుడు చూడలేదు మూవీ కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే. ఓకే అండి నేను వెళ్తానండి, నిజంగా వెళ్తానండి. ఓకే మీరు కూడా దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూసి మన కొత్త పేరుని ఎప్పటిలాగే ఎంకరేజ్ చేసేయండి. కొత్త పేరు కదా ఇద్దరు కాంబినేషన్. మేడం ఫైనల్ క్లోజ్ ఫుడ్ ఎలా ఉంది మన అరుగులో? చాలా బాగుంది. నాకు ముద్దపప్పు ఆవకాయ. Yes. చాలా అంటే అయ్యే ఆర్డర్లు అంతే భయపడుతున్నారు వాళ్ళు మామ. అయ్యే ఆర్డర్లు వస్తాయి. అయ్యే అవే నా తెలుగుని కరెక్ట్ చేస్తాను మేడం. ఓకే మేడం ఈ స్ట్రెస్ కాపురం నుంచి చాలా బాగుంది. ముద్దపప్పు ఆవకాయ కాకుండా బాగుంది. దేంట్లో ఇది బాగుంది. చిప్పలది కాదు మేడం, కాపురం నుంచి. ఓకే అండి సరే ఫుడ్ అంతా చాలా బాగుంది. క్రేజీగా నాకైతే చెప్పేది కదా, మనకు సరదాగా వచ్చేస్తే
వెజ్ థాలీ కానీ నాన్ వెజ్ థాలీ కానీ సూపర్. దాంట్లో కూడా బిర్యానీస్, పులావ్స్, గిలావ్స్ అన్నీ ఉంటాయి. మా స్విగ్గీ జొమాటో లింక్ సైడ్ కింద ఆర్డర్లో పెట్టేస్తాను మీకు డిస్క్రిప్షన్లో. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది క్రాబ్స్ విత్ చేపలు బెండకాయ కర్రీ ఒకటి ఉంటుందండి, క్రేజీ ఉంటుంది. బొమ్మిడేలు పులుసు అంటే మనకు తూబా బాగా సైడ్ దొరికే డిషెస్ ఐటమ్స్ అంటే ఇక్కడ దొరుకుతాయి అన్న. అది చెప్తున్నా. అండ్ క్లోజ్ చేసే ముందు ఫైనల్ గా మేడం గారు హౌ ఇస్ అన్న దగ్గరికి వచ్చినాక ఇది వస్తా. హౌ ఇస్ ది ఇంటరాక్షన్ టేస్టీ తేజా అన్న? చాలా థ్యాంక్ యూ అన్న. మేడం గారు చెప్పొద్దులే కానీ మేడం 10వ తారీఖు జాక్ మూవీ అయితే రిలీజ్ అవుతుందండి. అందరూ మన దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూసి అటు చూడకుండా ఎప్పుడు అయిపోయింది కదా వీడియో. హ్యాపీయా? ఓకే కంఫర్ట్ నీ కంఫర్ట్ అయితే క్లోజ్ చేస్తాను లేదా తింటుంది. చాలు చాలు తినడానికి అలా ఉన్న ఐటమ్స్ అన్ని పెట్టేసారు చూడండి. 6 నుంచి చూడరా, అది 6 నుంచి 7 దాకా నింపాం అన్ని. ఆల్మోస్ట్ ఈ రోజు మనం టేబుల్ మీద నింపిన తర్వాత కడుపు నింపామంటున్నా అన్న. ఆల్మోస్ట్ 43 ఐటమ్స్. అరుస్తున్నాడు భయ్యుడు. అన్న చూపించడానికి లేచాను అన్న నేను. నండి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుగుతాం అన్న. సీరియస్లీ ఇద్దరికి థ్యాంక్ యూ. నా ఛానల్కి వచ్చి నా యొక్క డేని బ్రైట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీ కంపెనీ చాలా క్రేజీగా ఉంది. బై అండి. మళ్ళీ ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి. మీరు చేస్తున్న మూవీ కుదిరితే ఒకసారి టేస్టీ చేయాలి, ఫుడ్ అయితే ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. అయితే థియేటర్కి వెళ్ళి ఎప్పుడు చూస్తా సెల్ఫీ కొడతా ఒకసారి. మనాలకి 10వ తారీఖు వచ్చేస్తున్నాం. బై అండి.